కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషావహం గంగాస్నాన విశేషపుణ్యఫలదం గోదానతుల్యం నృణ ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మానుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. శివాయ గురవే నమః. ప్రేక్షకులందరూ కూడా శుభస్వాగతం. నేను మీ హరిహర శర్మ. ముందుగా ప్రేక్షకులందరూ కూడాను శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క రాశి ఫలితాల కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. ముందుగా రాశి ఫలితాలు అనేటువంటివి వినేటువంటి ముందు ఇందాక మనం చెప్పుకున్నటువంటి శ్లోకాన్ని వినమన్నారు. ఎందుకయ్యా అంటే కనుక పంచాంగ శ్రవణం వల్ల ఏమి ఫలితాలు కలుగుతాయో ఆ యొక్క శ్లోకంలో పెద్దవాళ్ళు మనకు సూచించారు. సమస్త పుణ్యతీర్థాలు తిరిగినటువంటి పుణ్యఫలితము, గోదానము మొదలైనటువంటి మహాదానములు చేసినటువంటి పుణ్యఫలితములు, పురాణాది శ్రవణాలు చేసినటువంటి పుణ్యఫలితములు ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఆ విన్నటువంటి భక్తులకు కలుగుతాయి అని చెప్పేసి శాస్త్రవాక్కు. అలాంటి మహత్తరమైనటువంటి రాశి ఫలితాలను మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా ప్రధానంగా ఈ సంవత్సరం జరగబోయేటువంటి గ్రహ సంచారాలను బట్టి వాటి వల్ల మీ యొక్క రాశి వాళ్ళకు కలిగేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఈ యొక్క సంవత్సరంలో ప్రధానంగా ఈ సంవత్సర ఫలితాలు ఉగాది ఫలితాలు మనం సూచించేటువంటివి ప్రధానమైనటువంటి 4 గ్రహాల యొక్క సంచారం తీసుకుని 1 గురుగ్రహ సంచారము, 2 శనైశ్చర గ్రహ సంచారము, 3 రాహుగ్రహ సంచారము, 4 కేతుగ్రహ సంచారం. ఈ 4 సంచారాలు ఈ యొక్క పరాభవనామ సంవత్సర ఉగాది రోజు నుంచి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ సంవత్సరంలో అనేటువంటిది మనం ముందుగా చూసుకుంటే కనుక శని భగవానుడి యొక్క సంచారం చూసుకుంటే కనుక ఈ సంవత్సరం మొత్తం కూడాను ఎటువంటి సంచారం కూడా శని భగవానుడు చేయట్లేదు, మీనరాశిలోనే ఉంటున్నారు. అదేవిధంగా గురుగ్రహ సంచారం చూసుకుంటే కనుక ప్రస్తుతానికి మిథున రాశిలో ఉన్నటువంటి గురువు కర్కాటక రాశిలోకి జూన్ 2వ తారీఖు నుంచి సంచారం చేయబోతూ ఉన్నారు. అదేవిధంగా రాహుకేతుల్ని మనం గమనించుకుంటే కనుక ప్రస్తుతానికి కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు, అదేవిధంగాను సింహరాశిలో ఉన్నటువంటి కేతువు ఇద్దరు కూడాను రాహువు మకర రాశిలోకి, కేతువు కర్కాటక రాశిలోకి మనకి డిసెంబర్ 6వ తారీఖు నుంచి 2026వ సంవత్సరంలోనూ సంచారం చేయబోతున్నారు. ఈ సంచారాలను బట్టి ఈ యొక్క ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు కూడా ఈ సంవత్సర కాలం మీ రాశి వారికి కలగబోయేటువంటి శుభయోగాల గురించి, అదృష్ట యోగాల గురించి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. మిథున రాశి వారికి యొక్క పరాభవనామ సంవత్సర రాశి ఫలితాలు మనం గమనించుకుంటే కనుక ముందుగా ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. మిథున రాశి వారికి ఈ సంవత్సరము ప్రధానంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మనం గమనించుకుంటే కనుకను వృత్తిపరమైనటువంటి విషయాల్లో మనం గమనించుకుంటే కనుక ప్రస్తుతానికి 10వ స్థానంలో జరుగుతున్నటువంటి శనిగ్రహ సంచారము, అదేవిధంగాను జన్మలగ్నపరంగా జరుగుతున్నటువంటి గురుగ్రహ సంచారం వల్ల వృత్తిపరమైనటువంటి ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఎక్కువగా శ్రమిస్తే కానీ ప్రతిఫలాలు అయితే కనుక కనపడవు. అయితే వ్యాపారస్తుల విషయంలో మాత్రము కొంత మేరకు మిశ్రమమైనటువంటి ఫలితాలు కనబరుస్తున్నాం. అంటే పెద్ద పెద్ద పెట్టుబడులు చేస్తున్నటువంటి వారికి, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేటువంటి వారికి అంతగా అనుకూలత కనపడట్లేదు. కానీ ఎవరైతే కనుక చిన్నపాటి వ్యాపారాలు చేసుకుంటున్నారో వాళ్ళకి మాత్రము ఈ సమయము ఎంతో అనుకూలంగా ఉన్నది. అయినప్పటికి కూడాను ఇప్పుడు రేపు జరగబోయేటువంటి గ్రహ సంచారాలను బట్టి ద్వితీయ స్థానంలోకి మారుతున్నటువంటి గురుగ్రహ సంచారం అనేటువంటిది మిథున రాశి వారికి ఎంతో అనుకూలమైనటువంటి ఫలితాలను కలిగించబోతున్నది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. అయితే ప్రధానంగా ప్రస్తుతము 9వ స్థానంలో జరుగుతున్నటువంటి రాహుగ్రహ సంచారము, అష్టమ రాహు యొక్క ప్రభావం అనేటువంటిది రేపు డిసెంబర్ 2026 తర్వాత వీరి మీద ఉండబోతుంది. ఈ యొక్క ఫలితాలను బట్టి ఉద్యోగ వ్యాపారస్తులకు ఏ విధంగా ఉండబోతుందంటే కనుకను జూన్కి ముందు ఒకలాగా, జూన్ తర్వాత పూర్తిగా ఒక వ్యవస్థగా వీరికి ఉండబోతుందని చెప్పేసి చెప్పుకోవాలి. ఎందుకంటే కనుకను జూన్కి ముందు వీళ్ళు ఎంతైతే కనుక స్ట్రగుల్ అవుతున్నారో, ఎంతైతే కనుక ఇబ్బంది పడుతున్నారో, అసలు నేను ఈ ఉద్యోగమే చేయను, నా వల్ల కాదు అనేటువంటి స్థితి నుంచి ఆఫ్టర్ జూన్ తర్వాత నుంచి డిసెంబర్ వరకు మధ్యలో ఉండేటువంటి కాలం మాత్రం వీరికి అద్భుతంగా ఉండబోతుంది.
ఉద్యోగంలోనూ ఉన్నతి అయితే కనుక ఖచ్చితంగా ఉండబోతుంది. మీ పనికి గుర్తింపు లభించబోతున్నదని చెప్పేసి చెప్పుకోవాలి. ఎవరైతే కనుక ఉద్యోగ మార్పుల గురించి, ప్రమోషన్ల వంటి వాటి గురించి, శాలరీ ఇంక్రీజ్మెంట్ గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఉన్నారో జూన్ తర్వాత మీ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయండి డిసెంబర్ మధ్యకాలం లోపల. అయితే వ్యాపారస్తులకు ఏ విధంగా ఉండబోతుంది? ద్వితీయ యొక్క గురుగ్రహ సంచారం వల్లను ఇన్ని రోజులు మీరు ఏవైతే కనుక ప్లాన్స్ చేసుకుంటూ వాటిల్లో ఎంతో అడ్డంకులు ఎదుర్కొంటూ మీ అడుగులు ముందుకు కొనసాగక ఎంతో స్ట్రగుల్ అవుతున్నటువంటి వ్యాపారస్తులకు మాత్రము ఫ్రీ హ్యాండ్స్ వచ్చినట్టుగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ముందుకు వెళ్తూ ఉంటాయి, అనుకూలిస్తాయి. ప్రధానంగా చెప్పాలంటే కనుక అనుకూలిస్తాయి. ఎందుకంటే 9వ స్థానంలోనూ రాహుగ్రహ సంచారం వల్ల ఏంటంటే కనుకను పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేటువంటి వారికి కూడాను ఇది అద్భుతమైనటువంటి కాలం. విదేశీ ఉత్పత్తులు చేసేటువంటి వారికి, విదేశీ వ్యాపారం చేసేటువంటి వారికి, ఎవరైతే కనుక వీసా వంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు డిసెంబర్ లోపల మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా చేసేటువంటి ప్రయత్నం చేయండి. జూన్ నుంచి డిసెంబర్ మధ్యలో ఉన్నటువంటి కాలము విదేశీయానానికి, విదేశీ విద్యకి, విదేశీ వ్యాపారానికి, విదేశీ ఉద్యోగ ప్రయత్నాలకి ఈ 4టికి కూడాను చాలా అనుకూలించేటువంటి కాలంగా ఇక్కడ సూచించేటువంటి విషయం. ఎన్నో రోజుల నుంచి మీరు వీసా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే ఫారెన్ వ్యాపారాలతోటి మీరు టైఅప్ అవుదాం అనుకుంటున్నారో, అలాగే ఎవరైతే కనుకను పెద్ద పెద్ద ప్రాజెక్టుల పరంగాను యుఎస్ కానీ ఇలా ఫారెన్ సంచారం చేద్దాం అనుకుంటున్నారో ఇలాంటి వాళ్ళందరికీ కూడాను ఈ సంవత్సరము జూన్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలోనూ అనుకూలించబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఉద్యోగ వ్యవస్థలో కూడాను చాలా అనుకూలమైనటువంటి స్థితి అయితే కనుక కనపడుతున్నది. అయితే ఎవరైతే కనుక ప్రభుత్వ రంగంలో ఉన్నారో వాళ్ళకన్నా ప్రైవేటీ రంగంలో ఉన్నటువంటి వారికి ఇది అనుకూలించేటువంటి కాలంగా మనం చెప్పుకోవాలి. ఇక విద్యార్థులకు ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం అంటే కనుకను విద్యార్థులకు జూన్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో చాలా చక్కగా ఉండబోతుందండి. ఎవరైతే కనుక ఉన్నతమైనటువంటి విద్యల గురించి మంచి మంచి యూనివర్సిటీల్లో కానీ కాలేజీలో కానీ సీట్ గురించి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి. వివాహపరంగా, విద్యాపరంగా వీళ్ళకి చాలా బాగా అనుకూలించబోతుంది ఈ సంవత్సరం అని చెప్పేసి చెప్పుకోవాలి. పోటీ రంగ పరీక్షలు ఏవైతే జూన్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో జరుగుతాయో వాటిల్లో అయితే కనుక పై చేయి మీదే అవుతుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే డిసెంబర్ తర్వాత నుంచి మాత్రము విద్యా విషయంలో కొంతమేరకు అడ్డంకులు, ఒత్తిడి, అదేవిధంగా భయము, ఆందోళన మొదలైనటువంటి వ్యవహారాలు అయితే కనుక విద్యార్థుల మీద ఉండబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఇక కుటుంబ వ్యవస్థ రీత్యా మనం చూసుకుంటే కనుక కుటుంబ వ్యవస్థలోనూ ఇన్ని రోజులు కూడాను ఎంతో సతమత పడుతూ ఈ యొక్క సమస్యలన్నీ కూడాను ఎలా ఒక కొలిక్కి తెద్దామని చెప్పేసి బాధపడుతున్నటువంటి మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా చక్కగా ఉండబోతుందండి. మీరు ఏవైతే కనుక ప్రణాళికలు మీ యొక్క కుటుంబ వ్యవస్థ రీత్యా మీరు అనుకుంటూ ఉన్నారో మనసులో వాటినన్నిటిని కూడా కార్యరూపాన్ని దాల్చగలుగుతారు. ఎవరైతే కనుక ఎన్నో రోజుల నుంచి ఒక సొంత ఇంటికి మారుదాం అనుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా ఈ సంవత్సరం సిద్ధించబోతున్నాయని చెప్పేసి చెప్పుకోవాలి. అయితే ఏవైతే కనుకను మీకు లోన్ పరమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా జూన్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో మీకు అనుకూలించబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. అయితే ఈ సమయంలో మాత్రము మీరు చేయదగినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటే కనుకను చేసేటువంటి ప్రతి పనుల్లో కూడాను మీ యొక్క ఖర్చులను మీ యొక్క అదుపులో ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మీ జీవిత భాగస్వామి యొక్క మాట, వారి యొక్క సలహాలు ఈ సమయంలో మీ మీద ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. అది మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను కూడా ఖచ్చితంగా కలగజేస్తాయి. కాబట్టి ఈ సమయంలో ఇది కూడాను సూచనించేటువంటి విషయం. అయితే దశమస్థాన శనిగ్రహ సంచారం వల్ల మీ తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సంవత్సరం. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అదేవిధంగా ప్రేమ జీవన విషయంలో కూడా మనం గమనించుకుంటే కనుక మిథున రాశి వారికి ప్రేమ జీవనం అయితే కనుక జూన్ నుంచి డిసెంబర్ వరకు కూడా చాలా అనుకూలించబోతుంది. ప్రేమ వివాహం చేసుకుందాం అనేటువంటి వారికి ఇది అనుకూలమైనటువంటి కాలం. మీ మనసులో ఉన్నటువంటి మాటను మీ యొక్క ఎదుటి వ్యక్తికి ఖచ్చితంగా స్పష్టంగా అర్థమయ్యేట్టుగా చెప్పండి. అలాగే మీ పెద్దవాళ్ళని కూడా ఒప్పించేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు అనుకూలించేటువంటి కాలంగా ఈ పరాభవ నవ సంవత్సరాన్ని మనం మాట్లాడుకోవచ్చు. ఇక ఆరోగ్య ఆర్థిక వ్యవస్థల గురించి మనం గమనించుకుంటే కనుక ఆరోగ్యపరంగా చూసుకుంటే కనుక అండి పెద్ద భయపడేటువంటి అనారోగ్య సమస్యలు ఏవి కూడా లేవు. కానీ శారీరకమైనటువంటి శ్రమ, ఒత్తిడి, అలసట మాత్రం ఎక్కువగా మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటుంది. ఇది మాత్రం బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే దశమ స్థాన శనిగ్రహ సంచారం వల్ల వృత్తిపరమైనటువంటి ఒత్తిడి, ఆలోచన,
అలాగే ఎక్కువగా నిద్ర లేనటువంటి తనం ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఇక ఆర్థిక వ్యవస్థ గురించి మనం గమనించుకుంటే కనుకను స్థిరమైనటువంటి ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా మీ జూన్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో ఉన్నటువంటి వాటిని మీరు ఆ యొక్క ఆపర్చునిటీని సద్వినియోగపరచుకోవాలి. ఈ లోపలే మీరు స్థిరాస్తి కొనుగోళ్లు కానీ, గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ కానీ, అలాగే స్థలాలు, స్థిరాస్తి మొదలైనటువంటి విషయాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇది అనుకూలించేటువంటి కాలము. ఎందుకంటే తృతీయ స్థానంలోనూ ఆ యొక్క కేతుగ్రహ సంచారము, అదేవిధంగా నవమ స్థానంలో రాహుగ్రహ సంచారము, ద్వితీయ స్థానంలో గురుగ్రహ సంచారం వల్ల కొంతమేరకు అనుకూలత, మీ యొక్క ప్రయత్నపూర్వకమైనటువంటి ఆ యొక్క అడుగు ముందుకు వేస్తే కనుక ఖచ్చితంగా ఈ గ్రహ సంచారం మీకు అనుకూలిస్తుంది. అదేవిధంగా షూరిటీస్ కానీ, అదేవిధంగా పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టేటువంటి విషయంలో కానీ జూన్కి ముందు కానీ డిసెంబర్ తర్వాత కానీ చాలా ఆలోచించి వ్యవహరించాల్సినటువంటి సమయం. కానీ జూన్ నుంచి డిసెంబర్ మధ్యలో మాత్రము మీరు చేసేటువంటి షూరిటీస్ కానీ, పెట్టేటువంటి పెట్టుబడులు కానీ ఇవన్నీ కూడా కొంతమేరకు మీకు అనుకూలిస్తాయి. పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుకను 65% మాత్రం ప్రతిఫలాలైన ఆ యొక్క అనుకూలమైనటువంటి ప్రతిఫలాలు అయితే కనుక ఖచ్చితంగా కనబడుతున్నాయి. మరింత ఆ యొక్క శుభ ఫలితాలు పొందడానికి ఈ సంవత్సరం ఏ యొక్క దైవారాధన చేయాలంటే కనుక ప్రధానంగా మనం చూసుకుంటే కనుకను విఘ్నేశ్వర ఆరాధన చేయడం చాలా మంచిదండి. ఈ సమయంలో ఎక్కువగా బుధవారం నాడు కానీ, ఆదివారం నాడు కానీ, మంగళవారం నాడైనా పర్వాలేదు, మీ దగ్గరలో ఉన్నటువంటి గణపతిని దర్శనం చేయండి. స్వామివారికి గరికను, నువ్వులతో చేసినటువంటి లడ్డూలను సమర్పణ చేయండి. గరికను పెట్టి స్వామివారి దగ్గర ప్రదక్షిణాలు 27 ప్రదక్షిణాలు చేయడం వల్ల కూడాను మీ జీవితంలో కలిగేటువంటి అడ్డంకులన్నీ కూడా అధిగమించగలుగుతారు. అదేవిధంగా ఈ సంవత్సరంలో ఒక్కసారైనా సరే ఖచ్చితంగా శనిగ్రహానికి, అలాగే కేతువుకి, రాహుగ్రహానికి తగు జపశాంతులను, పూజను ఆచరించేసి ఉలవలను, మినుములను, నువ్వులను దానంగా సమర్పించడం వల్ల కూడాను ఈ సంవత్సరంలో కలిగేటువంటి అశుభ ఫలితాలన్నీ కూడా అధిగమించి అన్నీ కూడా మీకు అనుకూలంగా మార్చుకునేసి సకల శుభాలు కూడా మీకు చేకూరుతాయి. ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తూ, చెప్పినటువంటి సూచనలు గమనించుకుంటూ, చెప్పినటువంటి దైవారాధన చేసుకుంటూ ఈ సంవత్సర కాలంలో మీకు కలిగేటువంటి దోషాలన్నీ కూడా అధిగమించి మీ గోల్స్ వైపు, మీ కెరియర్ వైపు మీ అడుగులన్నీ కూడాను తాపీగా కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ యొక్క పరమేశ్వరుని స్మరిస్తున్నాను. అయితే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏమిటయ్యా అంటే కనుక ఈ రాశి ఫలితాలు అనేటువంటివి మన యొక్క జీవితం మీద ఎంతవరకు ప్రభావాన్ని చూపిస్తాయంటే కనుక కేవలం 40% మాత్రమే చూపిస్తాయి. మిగతా ప్రభావం అంతా కూడాను జాతకం మీదే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఎవరన్నా సరే మీలో మీ యొక్క జన్మజాతకం గురించి తెలుసుకోవాలన్నటువంటి వాళ్ళు ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నేను మీ యొక్క జాతకాన్ని పరిశీలించి మీ యొక్క జాతకపరంగా మీకున్నటువంటి శుభయోగాల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేను సూచించగలను. కావున ఈ విషయాన్ని అందరూ కూడా గమనించగలరు. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు.